వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 45. గాదె సాయి కృష్ణ కుటుంబ సభ్యులను జనసేన నేతలు పరామర్శించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ గాదె సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వారి కుటుంబాన్ని పరామర్శించామని, పోలీసులు గాదె సాయి కృష్ణ పట్ల అనుచితంగా ప్రవర్తించారన్నారు. ఖచ్చితంగా చట్టం ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సాయి కృష్ణ కుటుంబం మొదటి నుండి జనసేనతోనే ప్రయాణం చేస్తుందని, శవ రాజకీయాలు చేయడం మొదటి నుంచి వైసీపీకి అలవాటేనన్నారు. వైసీపీ నేతలు ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని, కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి వైసీపీ శవ రాజకీయాలు చేయడం దారుణమన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక దారుణాలు జరిగిన విషయం వాస్తవం కాదా అని సామినేని ప్రశ్నించారు. ఈరోజు విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మొన్న జరిగిన సంఘటన గాదె సాయి కృష్ణ విషయంలో ఈ సంఘటన అదృశ్యమైన విషయం చాలా విచారకరం. మొట్టమొదటి కూడా గాదె సాయి కృష్ణ కుటుంబం, వారి తల్లి విజయలక్ష్మి గారు, మరి వారి మేనమామైన నాగేశ్వరరావు గారు, నవరంగ్ గారు, ఆ కుటుంబం అంతా కూడా మొట్టమొదటి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీకి మొట్టమొదటి అండగా ఉన్న కుటుంబం. అయితే దురదృష్టవశాత్తు సాయి కృష్ణ మీద కొన్ని రకాల యూత్ పొరవడం అవటం వల్ల, చాలా తక్కువ వయసు ఉండటం వల్ల, మరి అతని మీద కొన్ని కేసులు ఉండటం వల్ల మరి ఆ విచారించడం కోసం మరి కృష్ణలంక స్టేషన్ అయిన పోలీస్ స్టేషన్ సిఐ అయిన నాగరాజు సిఐ గారు అతిగా ప్రవర్తించి అతన్ని అనేక రకాలుగా హింసించడం జరిగింది. దాన్ని ఏ విధంగా హింసించారు, దాన్ని సంఘటన ఎలా జరిగింది, ఒకవేళ అందరి మీద పొరవాడైన తర్వాత యూత్ అయిన తర్వాత కొన్ని కేసులు ఉండడం సహజం. అయినప్పటికీ కూడా మరి అవన్నీ కూడా మరి కేసుల్లో ఉంటే దాన్ని పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ కట్టి కోర్టులో దాని గురించి తీసుకోవాలి తప్ప మరి హింసించకూడదు, కొట్టకూడదు. అయినా కూడా కొట్టారా కొట్టలేదా అనేది పూర్తి విచారణ జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలానే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి చాలా సీరియస్గా తీసుకొని ఈ సంఘటన జరిగిన వెంటనే 24 గంటల్లో ఉన్నత అధికారులని, డీజీపీని, సిపిని మరి వాళ్ళు పిలిచి ప్రత్యేకంగా దీని మీద దర్యాప్తు జరగాలి, సమగ్ర నివేదిక నాకు కావాలి, ఇది నిజంగా అదృశ్యమయ్యాడా, మనిషి ఎక్కడున్నాడు నిగ్గు తేల్చాలి అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు. మరి వెంటనే ఆ కుటుంబానికి మనం పూర్తి స్థాయి న్యాయం చేయాలి, అతను వెంటనే మనం తీసుకురావాలి, సాయి కృష్ణ ఎక్కడున్నారో మీరు సమగ్ర విచారణ జరిపి తీసుకురావాలనే విషయాన్ని కూడా ఆదేశించడం జరిగింది. తప్పకుండా మరి జరిగిన విషయం గురించి ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీ దీన్ని రాజకీయం చేయడం కోసం అనేక రకాలుగా మరి మన ప్రభుత్వం మీద నిందలు వేయడం జరుగుతూ ఉంది. ఏ ప్రభుత్వంలో ఉన్నా, గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను, ఆ టైంలో కూడా జరుగుతాయి సహజంగా. ఏ ప్రభుత్వంలో ఉన్నా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నేరాలు, పరిశోధనలు, పోలీస్ స్టేషన్లు, దర్యాప్తులు, కోర్టులు అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏదైనప్పుడు కూడా తప్పు జరగకూడదు. ఏ అధికారి తప్పు జరిగినా శిక్షించాల్సిందే. చట్టం దాని పని తను చేసుకుంటూ పోవాలి తప్ప ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం జరగకూడదనే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజానీకానికి ఎవరికి ఇబ్బంది రాకుండా చూడాలనేదే ముఖ్యమంత్రి గారి, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆరాటం. కాబట్టి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమాన కుటుంబంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏదైతే ఉందో మొట్టమొదటి స్థాపించిన కూడా మరి ఆ కుటుంబం అండగా ఉంది. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి మరి కనిపించట్లేదు అనగానే మరి ఆయన కూడా ఎంతో ఆవేదన చెందారు. మరి మమ్మల్ని అందరం కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి తప్పకుండా దానికి ప్రభుత్వం సైడ్ నుంచి న్యాయం చేయాలని చెప్పారు. నిన్న వెంటనే మరి వారి తల్లిగారైన సాయికృష్ణ తల్లి గారు విజయలక్ష్మి గారిని, వారి మేనమావ గారిని ముఖ్యమంత్రి గారు పిలిచి ఓదార్చి మరి పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మరి తప్పకుండా వెంటనే ఒక ఉన్నత అధికారిని కూడా వేయడం జరిగింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వేశారు, రాజమండ్రి ఎస్పీని వేసి దీన్ని లోతుగా పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వమని చెప్పారు. తప్పకుండా ఆ కుటుంబం